ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సౌత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత కేరళలో గెలవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. సౌత్ రాష్ట్రాల్లో బీజేపీ ఆటలు సాగవని చెప్పని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు గుర్తించి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలి అని చెప్పని మాకు మతాలు వద్దు, మత ఉద్దేశాలు తీసుకొచ్చే పార్టీలు మాకు వద్దు, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. ఆ తీర్పుని మేము చాలా ఘనంగా ఈరోజు వేడుకలు జరుపుకొని సంతోషంగా అందరూ స్వీట్స్ పంచుకున్నాం. ఈరోజు కూడా సౌత్ రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు జరగబోయే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తామని చెప్పని మాతో చెప్తూ ఉన్నారు. ఈ మధ్య నేను ప్రత్యేక హోదా కోసం పోయిన నెలలో 11వ తారీఖు పౌరుబాట కార్యక్రమం మొదలుపెట్టాను. అయ్యప్ప నుంచి మొదలుపెట్టి ఈరోజు 17 రోజులు అయిపోయింది. ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది. రేపు జరగబోయే 17వ తారీఖు ఈ నెల 17వ తారీఖు జరగబోయే మహా ఉద్యమ ర్యాలీ ప్రత్యేక హోదా కోసం పౌరుబాట మహా ఉద్యమ ర్యాలీ బీఆర్సీ నుండి ఆత్మూరు బస్ స్టాండ్ వరకు జరిగే ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా వేల మంది ప్రజలు వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ప్రత్యేక హోదా కోసం పాల్గొంటామని చెప్పని మాతో చెప్తూ ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమం విజయపదంగా నడిపించి ప్రతి ఒక్కరు ప్రజలు మా కాంగ్రెస్ పార్టీనే కావాలి, ఏ పార్టీకి మేము ఓట్లయ్యాం, కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరని చెప్పని పక్క పార్టీలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. పెద్ద నాయకులు లేరు కదా కాంగ్రెస్ పార్టీకి, పెద్ద నాయకులు వస్తే పార్టీ డెవలప్ అవుతుందని చెప్పని ఒక మాట చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకి ఎన్నో ఓడలు ఉంటాయి. చిన్న పిల్లడైనా సరే ఆ ఓడ పట్టుకొని దాటితే రేవు దాటి అవతల పోవడమే కానీ రేవు మధ్యలో పడవని చెప్పని కాంగ్రెస్ పార్టీ గతంలో నిరూపించింది. ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి నాయకులు పర్లేదండి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఉన్నారు వెనకాల. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రజలు ఓట్లేయాలి, నాయకులు వచ్చి ఓట్లేయరు. నాయకులకి ప్రజలు వెనకాలంటే ఓట్లేస్తేనే నాయకుడు అవుతాడు. ఈ రోజు ఉన్నటువంటి పక్క పార్టీలో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ చెట్టు కింద పెరిగి కాంగ్రెస్ పార్టీ నీళ్లు తాగి ఈరోజు కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టారు. వాళ్ళందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో గెలవడం ఖాయమని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నా.